లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ కు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కూడా ఓట్ల లెక్కింపు మనం చూస్తే ప్రస్తుతం 8 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా కొన్ని డిక్లేర్ అయినాయి, మిగిలినటువంటి వాటి యొక్క ఓట్ల లెక్కింపు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎంకే మరొకసారి అక్కడ ప్రజలు విజయావకాశాలు స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగ్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక్కచోట కూడా ప్రభావితం చూపలేకపోయింది. అంచనాలు ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు కావచ్చు, క్షేత్రస్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు ఫలితాలు ఎలా ఉన్నాయో అదే రకమైనటువంటి ఫలితాలు కూడా ఇంచుమించుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి మరింత విశ్లేషణ కూడా మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ఏంటి ఇప్పటి వరకు కూడా ఎన్ని స్థానాలు అధికారికంగా ప్రకటించారు, ఎన్నిటిలో లీడ్ కొనసాగుతోంది, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి? శ్రీహరి, మొత్తం మీద తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక అన్ని స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఈ 17+1 ఈ 18 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలని కూడా అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి కూడా అంటే పోలింగ్ తర్వాత అంటే మొన్న విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని యాజ్ ఇట్ ఈజీగా ఇప్పుడు ఇవాళ కౌంటింగ్ తర్వాత విడుదల చేసినటువంటి ఫలితాలతో మనం బేరీజ్ కనుక వేస్తే ఎగ్జాక్ట్ గా సేమ్ అదే ఫలితాలు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో అత్యంత భారీ ఓటమిగా, భారీ నష్టంగా ఈ ఎన్నికలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2001లో ఆ పార్టీ ప్రాణం పోసుకున్న తర్వాత 2004లో అసెంబ్లీకి అలానే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోకుండా ఉండలేదు. ఇప్పుడు ఈసారి 2024 ఎన్నికల్లో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఘోరమైనటువంటి వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోలేనటువంటి దుస్థితి ఆ పార్టీకి లభించింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 నెలల తర్వాత జరిగినటువంటి ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది అనేటువంటి విషయంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు నిర్వహించారు, సభలు నిర్వహించారు, సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పట్ల ప్రజలు మొగ్గు చూపినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంది. ఇక ఎక్కడ కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలుపొందినటువంటి నేతగా కావ్య ఉన్నారు. వరంగల్ నియోజకవర్గం నుంచి, వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య తొలుత ఆమె పేరును బీఆర్ఎస్ పార్టీ తరఫున అనౌన్స్ చేసేప్పటికీ కూడా ఆమె చివరి నిమిషంలో పార్టీకి మారి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య గెలుపొందారు. 1,36,800 ఓట్ల భారీ మెజారిటీతో కడియం కావ్య గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్ షేర్ ని దక్కించుకుంది. ముఖ్యంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి 5,59,908 ఓట్ల మెజారిటీతో భారీ మెజారిటీ ఆయన సాధించారు. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రికార్డుగానే మనకు చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోకపోగా కాంగ్రెస్ పార్టీ 8 సీట్లను